యేసుక్రీస్తు వారి నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు మరొకసారి మీ అందరితో, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వీక్షించే వీక్షకులందరికీ కూడా క్రీస్తు వారి నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. మరి ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకున్నాము. అత్యంత ప్రధానమైనది, అందరికీ తెలిసినది, అందరూ ఆచరించి ముందుకు సాగవలసిన ఒక విషయాన్ని బైబిల్ ద్వారానే చదువుతూ మనము ముందుకు పోదాం. We should continue from the Holy Bible. According to the book of Luke, chapter 13, verse 3. పరిశుద్ధుడైన లూకా గారి ద్వారా దేవుడు రాయించిన మొదటి పుస్తకం లూకా శుభవార్త 13వ అధ్యాయము 3వ వచనము తదుపరి 5వ వచనం. పోటీ పడకుండా ఒకరు చదివి ఇంకొకరికి అవకాశం. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. 5వ వచనం. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. విన్నారు కదా? ఇక బైబిల్ కింద పెట్టుకొని కొంచెం యువర్ అటెన్షన్ ప్లీజ్, పే అటెన్షన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అమ్మా, వింటున్నారు కదా? ఈ మాట వినండి. దేవుడు స్పష్టంగా తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మానవాళిని హెచ్చరిక చేస్తున్న మాట ఏంటి? మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగూ నశింతురు. నశింతురు అనే మాటకి మన వాడుక భాషలో చెప్పండి, చస్తా. డైరెక్ట్గా ఏమంటావు? నువ్వే కదా మీ అమ్మాయిని మీ అబ్బాయిని ఏమంటావు? చస్తావురా అంటారు కదా. అలాగే దేవుడు కూడా మనకు అర్థమయ్యే రీతిలో చస్తావు అంటున్నారు. ఎప్పుడు చస్తావు? మారు మనస్సు, unless you confess your sins, unless you transform yourself. అంతే కదా, నువ్వు మారకపోతే చస్తావు. ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. యేసుక్రీస్తు వారి కన్నా ముందు 6 మాసములకు ముందు ఒక ఆయన లోకానికి వచ్చి వాక్యాన్ని ప్రకటించారు. ఆయన పేరు బాప్తిసమిచ్చు యోహాన్, జాన్ ద బాప్టిస్ట్. చూడండి ఆయన ఏమంటున్నాడు. పరిశుద్ధులైన మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 3 verse 1. పోటీ పడడానికి ఒక్కొక్కడు. ఆ దినములయందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని చెప్పాను. ఏం చెప్తున్నాడు? He was proclaim good news about the kingdom of God. ఏమంటున్నాడు? అయ్యా అమలారా, మీరు మారు మనసు పొందాలి. నా మొదటి ప్రశ్న, మారు మనసు ఎందుకు? నెలలో మొదటి ఆదివారం వస్తే సహజంగా అన్ని సంఘాలలో ప్రభు రాత్రి భోజన సంస్కారం, కమ్యూనియన్ we should follow. అంతేనా? సంస్కారం మనం ఆచరిస్తూ పాటిస్తాం కదా. ఆ రోజు ప్రత్యేకమైన వస్త్రధారణ మ్యాక్సిమం ఉన్నవారు వేసుకుని వస్తారు. వాటిని ఏమంటాం? తెల్లని వస్త్రాలు. చెప్పండి, వై సో ఇంపార్టెంట్ తెల్లని వస్త్రాలు? తెల్లని వస్త్రాలే ఎందుకు వేసుకురామన్నారంటే, రక్షించబడిన వాడు, జయించిన వాడు అలాగూ తెల్లని వస్త్రాలు ధరింపనిమని పరిశుద్ధులైన యోహాను గారు ప్రకటన గ్రంథంలో రాశారు. అలాగే దేవాలయంకి వస్తున్న వారు కూడా మారు మనసు పొందాలా అని ఒకవేళ అంటే, పొందకపోతే చచ్చుకుంటాం. పొందాలో లేదో ఇప్పుడు నువ్వు ఆలోచన చేసుకోవాలని తెలియజేస్తున్నా. ఇక 2, ఎవరు పొందాలి? స్త్రీలా, పురుషులా, పిల్లల, పెద్దల, ఆరోగ్యం ఉన్నవారా, అనారోగ్యవంతులా, వీళ్ళ వాళ్ళ? ఎవరు చెప్పండి? ఎవరు పొందాలి అంటే ఎవరికి అవసరమైతే వారు పొందాలి. ఎవరికి అవసరం అని మనం ఆలోచన చేస్తే
పరిశుద్ధులైన పౌలు గారు రోమియోలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 23 ఇలాగ అంటున్నాడు. The book of Romans chapter 3 verse 23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎవరు? అది విన్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ గుంపులో మీరున్నారా? ఆ గుంపులో మీ ఇంటి వారు ఉన్నారా? ఆ గుంపులో మన సంఘం వారు ఉన్నారా? ఆ గుంపులో వింటున్న వారు ఉన్నారంటే బైబిల్ అంటుంది పాపము చేసిన వారందరూ. ఎవరు పాపం చేశారు? అందుకే బైబిల్ అంటది పాపము చేయని వారు ఒక్కడు కూడా లేడంట. అందరూ త్రోవతో. మీకు కావాలంటే అదే అదే 3:11 చదవండి. నీతిమంతుడు లేడు. మరి ఏమయ్యారు అందరూ? అందరూ ఏకముగా పనికి మాలిన వారైపోయారని బైబిల్ చెప్తుంది కనుక ఫస్ట్ గా చెప్పండి, ఇప్పుడు మారు మనసు అవసరమా? అవసరమా? ఇది సో ఇంపార్టెంట్. ఎస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పొందకపోతే మీ నోటితో చెప్పండి. పొందకపోతే అందరూ చెప్పండి. చెప్పండి. చేస్తారు. ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావనే లేనిపోయింది. పొందని వారందరూ చేస్తారు. ఇక నా 4వ ప్రశ్న, ఇప్పుడు మీరు పొందారా? పొందాలా? పొందుతున్నారా? వెనక నుంచి చెప్పండి. మారు మనసు పొందారా? పొందుతున్నారా? పొందాల్సిందా? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటారు కదా. వర్తమాన, భూత, భవిష్యత్ కాలం అంటారు కదా. అలాగే ఆల్రెడీ పొందేశారా? పొందుతూ ఉన్నారా? ఇంకా పొందాల్సిందా? కన్ఫ్యూజన్ లో ఉన్నారనుకోండి కదా. మీరు అందరూ బాప్తీసం పొందారా? మరి బాప్తీసానికి ముందే ఏముంటది? ఇది స్టార్టింగ్ మాట. మొదట చెప్తా వినండి. అయితే మొదట మారు మనస్సు, 2 పాప క్షమాపణ, 3 దానికి సాదృశ్యమైన బాప్తీసము, 4 ప్రభు రాత్రి భోజన సంస్కారము, 5 సంఘ పరిచర్యలో పాలువారై సాగిపోవటం. 5 విషయాల్లో మొదటిది ఏంటి? మారు మనసు. ఇప్పుడు నేను అడుగుతున్న ఎర్లియర్ స్టేజ్ లో ఉన్న మాటే, మారు మనసు పొందారా? పొందాలా? పొందుతూ ఉన్నారా? గివ్ మీ ఏ వర్డ్ ఆఫ్ ఆన్సర్ టు మై క్వశ్చన్. అందరూ పొందారు. అలానా? పొందారా? అమ్మా పొందారా? డౌట్ ఏం లేదు కదా. సరే, పొందారు. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. పొందిన వారు కనుక యువర్ లక్కీ పీపుల్. అయితే పొంది తప్పు చేస్తే, పొంది పాపం చేస్తే, పొంది పొరపాటు చేస్తే, ఎందుకని దేవుడు అంటున్నాడు పేతురు గారి ద్వారా 1వ అధ్యాయం 1వ వచనంలో, నేను పరిశుద్ధులను మీరును పరిశుద్ధులనై ఉండండి. ఒకటే మాట. మానవులను దేవుడు కోరుకునే ఒకే ఒక మాట ఏంటంటే నాలాగా. అన్నా వింటున్నారా? నాలాగా మీరుండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పొందాను అన్నారు కనుక, పొంది ఒకవేళ మరలా తప్పు చేస్తే ఏమైంది? అలా చేసిన వారికి ఏమైంది? నాకు చెప్పండి. పొందని వారు ఏమవుతారు? చచ్చిపోతారని విన్నాం. పొంది ఒకవేళ పొరపాటు చేస్తే ఇంకా అంతే సంగతులు. అది నేను మీకు ఒక మాటను చెప్పదలుచుకున్నానే. జాగ్రత్తగా విన్నట్లయితే చూడండి, పరిశుద్ధులైన లూకా గారు తాను రాసిన 2వ పుస్తకం ఏమిటది? చెప్పండి. రైట్. అపోస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పేరాతో ఏకమై, జాగ్రత్తగా పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల చాలు. విన్నారుగా? ఎవరు వీళ్ళు? ఆదిమ సంఘం ఏర్పడుతున్నప్పుడు జనాల్లో నాలాగే పరిశుద్ధాత్మ చేత నింపబడిన దైవ సేవకులు, అపోస్తులైన విజుల అపోస్తులైన వారు వాక్యం చెప్తుంటే ఆనాడు వచ్చిన ప్రేరేపణ బ్యాగ్ ఏంటో తెలిసి 24 రాలా. నేను చర్చి కడుతున్నామంటే విరాళాలు ఇవ్వండి అంటే 2000 ఇచ్చేవాడు 2000 ఇచ్చేమో ఎక్కువ అడుగుతాడేమని చెప్పి పక్కన పేరు రాసి చేసుకున్నాను.
కానీ అలనాడు ఉన్న వాళ్ళంట భూములు అమ్మి తెచ్చి వాటిని అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు. దేవునికి స్తోత్రం. మంచిదే కదా. అంటే ఎంత ఇవ్వాలంటే అంత ఇచ్చేద్దాం. ఎందుకు? దేవునికి ఇచ్చేద్దాం, దేవునికి ఇచ్చేద్దాం, దేవునికి ఇచ్చేద్దాం. దేవునికి ఇస్తే దీవెన, దేవునికి ఇస్తే ఆశీర్వాదం అని తెస్తున్నారు. ఇలా వచ్చేవాళ్ళు భూములు అమ్మారు, స్థిర చిర ఆస్తులు అమ్మారు, అన్నిటిని తెచ్చి పాస్టర్ గారికి జయ సేవలో వాడండి అన్నారు. ఈ ప్రేరేపణ చూసిన ఒక దంపతులు, ఎవరా దంపతులు? అననీయ సప్ఫీరా అనే వారు కూడా వాళ్ళిద్దరు ఇంట్లో మనం కూడా మన పొలం అమ్ముదాం, పొలం అమ్మగా వచ్చిన డబ్బులన్నీ చర్చికి ఇచ్చేద్దాం అన్నారు. మంచిది. అయితే అమ్మారు. అమ్మిన తర్వాత కొంత సొమ్ము వచ్చింది. వచ్చిన తర్వాత ఎంత ఇవ్వాలి? ఎంత అనుకున్నారో అంత ఇవ్వాలి. అంతేనా? ఎంత అనుకున్నారో మన వాళ్ళకి అదే ఒక రోగం. ఇంత అని ప్రకటన చేసి 500 రాసుకో, 1000 రూపాయలు రాసుకో. ఇది కరెక్ట్ కాదు. ఎంత అన్నారో అంత ఇవ్వాలి. ఇవ్వలేకపోతే కాకుండా, ఇవ్వలేకపోతే దేవుడు చూసుకున్నా అంటే ఇక దాంట్లో ఇంత పెట్టగాక ఎంత, ఇదే మాట వినండి, ఎంత అమ్మారో అంత ఇవ్వాలని వాళ్ళు అనుకున్నారు. సరే, ఇప్పుడు ఆ ఇంట్లో యజమానుడు బయలుదేరాడు. ఎట్లా? ఒక మూట చేత పట్టుకొని అపోస్తులు చేయ మా పొలం అమ్మాం, మా డబ్బులు ఇవిగో అన్నాడు. జాగ్రత్త వింటే ఆ 2వ వచనం తర్వాత 3వ వచనం చదవండి. అప్పుడు పేతురు అననీయ ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును. చాలు చాలు చాలు, విన్నారు కదా. ఏంటి? కానుక ఎంత ఇస్తే అంత సరిపోదా? ఏంటి అంత ఇవ్వాలా? ఎంత చెప్తే అంత ఇవ్వాలా అంటే, నువ్వు ఎంత ఇవ్వాలనుకున్నావు అంతే ఇవ్వు. ఎంత ఇవ్వాలనుకున్నావో దాంట్లో మరి సగం దాస్తే ఇదిగో ఈయన వచ్చేసాడు, వాళ్ళకి ఏం తెలియదు అనుకుని ఆయన అక్కడ పెట్టాడు. నా అంశం జాగ్రత్తగా వినాలి. మారు మనసు పొందావా? అదే కదా. ఇప్పుడు ఈయన ఎవరు? ప్రేరేపణ వచ్చిన వాడు, దేవునికి ఇవ్వాలనుకుని మారు మనసు పొంది సేవకితే దీవెన ఆశీర్వాదం బయలుదేరిన దంపతులే వీళ్ళు. కానీ ఎంత తెచ్చాడు? కొంత దాచుకొని కొంత ఇచ్చాడు. ఏమైంది? చివరికి అలాగే పడి ప్రాణం అయింది. 7వ వచనంలో రాణి గారు బయలుదేరుతున్నారు. చూద్దాం. ఇంచుమించు 3 గంటల సేపటికి వారి భార్య జరిగినది ఎరుగకనే వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా అనగా, అందుకు ఆమె అవును అంతకే అమ్మితిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు తెలిసిన విషయం అయినప్పుడు కూడా ఇక్కడ పాయింట్ను బయటకు తెస్తున్నా. వీళ్ళు మారు మనసు పొందారు కదా, దేవునికి ఇవ్వాలనుకున్నారు కదా, ఇస్తే జీవనం అనుకున్నారు కదా. మరి ఇచ్చేటప్పుడు ఏమైంది? చెయ్యేందుకు వెనకపోతా ఉంది. 2000 రూపాయలు ఇచ్చేద్దాం, కానీ 2000 నువ్వురా 2000 నిర్ణయించింది కదా. 2000 ఏమనుకున్నారు? తీసుకో, 5000 తీసుకో, 500 తీసుకో, 1000 రూపాయలు తీసుకో, రాసుకో. వీళ్ళు కూడా అదే, ఎంత ఇవ్వాలనుకున్నారో అంత దాచుకొని కొంత తీసుకొచ్చి అక్కడ పెట్టి ఏమీ తెలియదు అనుకుంటే ఏం జరిగిందో తెలుసు. చెప్పండి. మారు మనసు పొందని ఎడలా, మన అంశం చెప్పండి. మీరు మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగే కష్టాలన్నది. ఇప్పుడు ఈ ఇద్దరు ఏమయ్యారు చెప్పండి. అననీయ ఏమయ్యాడు? చచ్చిపోయాడు. సప్ఫీరా ఏమైంది? చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయారు? ఎవరు చంపారు? ఎవరైనా చంపారా అంటే ఎవరో చంపాల వాళ్ళని, వాళ్ళకి వాళ్ళే పడి ప్రాణంలో విడిచేసే చచ్చిపోయారు. ఎందుకు తెలుసా? మారు మనసు పొందాలా. పొందామని చెప్పుకుంటూ దేవునికి దీవెన చెప్పుకుంటూ ఎంతో అంత అనుకునేసరికి పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా ఉంటాడా? అట్లా ఇట్లా ఉంటాడా? నేను అనేక మార్లు చెప్పా, ఆదివారం ఆదివారమే. నువ్వు మొదటి ఆదివారం వచ్చినా, 2 వచ్చినా, 3 వచ్చినా, 4 వచ్చినా ఆదివారమే. నువ్వు మొదట ఎగ్గొట్టినా, 2 ఎగ్గొట్టినా, 3 ఎగ్గొట్టినా, 4 ఎగ్గొట్టినా, 5 ఎగ్గొట్టినా ఆదివారం ఎగ్గొట్టినట్టే. గుర్తుపెట్టుకో. దేవుడు అంత కరెక్ట్ గా ఉండి ఆదిమ సంఘం ఏర్పడుతున్నప్పుడు అందరూ చూస్తుండగా 2 పాడాలు గుణకుమని. నువ్వు మారు మనసు పొందకపోతే చనిపోతావు, జాగ్రత్త. 2వ విషయాన్ని అదే పరిశుద్ధ గ్రంథంలోని మీకు వివరముగా అర్థం అవటం కోసమై 10వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ వచనం. రిటన్ బై సెయింట్ పాల్.
according to the first book of 1 Corinthians chapter 10 verse 2. అందరూ జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఎవరు? అందరూ మేఘములోను సముద్రములోను మోషేలోనిక అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను. ఇప్పుడు వీళ్ళెవరు? ఇది చూడాలి. వీళ్ళెవరు? అందరూ బాప్తిసం పొందారు. ఎంతమంది చెప్పండి? అందరూ అంటే ఎంతమంది? ఎంత మన పిల్లలు ఎంతమంది? 6. అమ్మాయి చూడాలా, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ చాలా మంది వింటున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకే ఒక మాట, వీళ్ళు 6 లక్షల మంది, 6 లక్షల మంది మోషే గారిని బట్టి మేఘములో సముద్రంలో దే ఆర్ బ్యాప్టైజ్డ్, అంటే దేవుడు రక్షణ పొందిన వారు. నా ప్రశ్న, రక్షణ పొందిన వారు నడిచి వెళుతున్నారు. ఒక ఆశయం, ఒక ఎయిమ్ ఉంది. ఎక్కడికది? పాలు తేనెలు ప్రవహించు ఖానా అనే దేశానికి వెళుతున్నారు. నా మాట వినండి, మీరందరూ రక్షణ పొందిన వారై ఉండగా 6 లక్షల మంది ఖానా అనే దేశానికి చేరినారు కదా, చేరలేదా? చెప్పండి, గివ్ మీ ఆన్సర్. చేరా? ఎందుకని? చేరకపోతే ఏమయ్యారు? చనిపోయారు అంటున్నారు. ఎందుకు చనిపోయారు? ఎవరు చంపారు? చంపాల్సిన అవసరం వచ్చింది ఎందుకు? రెండోది, వాళ్ళు ఎవరు? హూ ఆర్ దే? దే ఆర్ బ్యాప్టైజ్డ్. దే వర్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద వాటర్. వారు బాప్తిసము పొందిన వారు అయ్యింది. ఎందుకు చచ్చిపోయారు? మారు మనసు పొందారా పొందలేదా? మరి పొందారా అంటున్నారుగా. పొందిన వారిని ఎందుకు దేవుడు చంపేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఈ మాట వినాలా? దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొందానని చెప్పి చిన్న చిన్న తప్పు, పెద్ద పెద్ద తప్పు, గుసగుసలాడటం, పోట్లాడుకోవటం, అందరూ వినాలి. ఇటు పోట్లాడటం కానీ, గుసగుసలాడుకోవడం కానీ, తన్నులాటం కానీ, బుద్ధులాటం కానీ, తిట్టడం కానీ చేస్తే నువ్వు మారు మనసు పొందేవో లేదో ఆలోచన చేసుకో. తదుపరి గమ్యం చావడమే. బైబుల్ చెప్తుంది. నేను అందుకే మొదట మిమ్మల్ని అడిగా, మీరెవరు? అందరము బాప్తిసం కూడా పొందిన వారు అన్నారు కనుక మీ జీవితంలో మళ్ళా పోట్లాట్లు వస్తే నీకు రాబోయే దినాల్లో చావు ఖాయమేమో, జాగ్రత్త. బైబుల్ చెప్తుంది వీళ్ళందరూ కూడా బాప్తిసం పొంది. మరి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళాలేదండి, కానీ మధ్యలో ఏమైపోయారు? ఎంతమంది చేరారు చెప్పండి? 2 చేరారు. ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి? ఎంతమంది చేరారు చెప్పండి? చెప్పండి ఒకసారి. 5,99,998 మంది. మరి ఎందుకని చచ్చారు? వారు రక్షణ లేని వారా? బాప్తిసం లేని వారా? చెప్పండి, దేవుని ఎరుగిన వారా, ఎరిగిన వారా? దేవాలయంకి వస్తున్నావు, ఒక్కసారి దేవుని చేతిలో చేసి పోట్లాడటం ప్రారంభించి కుళ్ళు కుతంత్రాలతో నేను వాళ్ళతో పలకను అని చెప్పి తిట్టినా కొట్టినా ఇంక ఏది చేసినా రేపు రాబోయే దినాల్లో నీకున్నది ఇదే. అర్థం చేసుకుని ఈ వాక్యం, అందుకే నేను ముందే చెప్పి ఆ వాక్యం ఎలాంటిది? చాలా ముఖ్యమైనదని చెప్పా. మీరందరూ బాప్తిసం కూడా పొందే. నేను ఇంకా ఎక్కడున్నాను తెలుసా? మారు మనసు కాడే ఉన్నా. ఇంకా తర్వాత ఏమున్నది? పాపక్షమాపణ ఉంది, తర్వాత మళ్ళా బాప్తిసం ఉన్నది. నేను అంత దూరం కూడా పోకుండా అంటున్నాను కనుక బైబిల్ చేతితో పెట్టుకొని చర్చికి వస్తున్న మీరు అప్పుడప్పుడు ఏమైనా కొద్దిపాటి పోట్లాట్లు, కొద్దిపాటి గుళ్ళు, కొద్దిపాటి తగాదులు, కొద్దిపాటి అట్లా ఇట్లా చేస్తున్నారా? అయితే దేవుడు అంటున్నారు, మీరు మారు మనసు పొందని ఎడలా ఆన్సర్, మీరు మారు మనసు పొందని ఎడలా చచ్చిపోతారు. ఏం కావాలి? ఇక్కడికి వచ్చారు చనిపోవాలని. ఎవ్వరు ఇక్కడికి రారండి. దేవుని నమ్ముకున్న మనమందరం బతకడానికి వచ్చాం. కానీ కొన్ని అబద్ధాలు ఆడుతున్నారా? అయ్యా, కొన్ని అబద్ధాలు ఆడుతున్నారా? వస్తానండి, ఇప్పుడే వస్తా. ఏడి ఇది అంటా ఉంటాం కావయ్యా, అర్థం అన్ని నిజం ఉంటాయా? ఏదో చెప్పాలని చెప్తా ఉంటాం. జాగ్రత్త, నువ్వెవరివి? దేవుని చేతిలో చేసి చావైనా రేవైనా నీతోనే కాపురం అన్నావే, మీ ఆవిడతో, మీ ఆయనతో, అట్లాగే దేవునితో కూడా నువ్వేమన్నావు? బాప్తిసం అప్పుడు ఖచ్చితంగా నేను బలారాధనకు వస్తా.
ఖచ్చితంగా ఆదివారం చర్చికి వస్తా, ఖచ్చితంగా ప్రార్థనలో పాల్గొంటాను. నాలుగు ఇటు తిప్పుతున్నావా? ఇటు తిప్పితే తిప్పు. ఆయన అంటున్నాడు, నువ్వు మారు మనసు పొందని ఎడలా చచ్చూరుకుంటావు, జాగ్రత్త. కాబట్టి నీకైనా నాకైనా ఒకటే మాట అని నేను మీతో చెప్తున్నాను. ఇంకొక మాట చెప్తామే. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతుంది. 22వ వచనం. The first book of Samuel chapter 2 verse 22. ఇంకొకడు చదవని వారు చదువుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాం. ఏది? బహువృద్ధుడాయను ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు, ఈ మాట జాగ్రత్తగానండి, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలను చేయించుటయును మాట చెవిని పడగానే, చాలు జాగ్రత్తగా వినండి. ఏమిటి? ఎవరు? ఏది? ఎవరు? ఏది గారు ఎవరంటే యాజకుడు. అంటే ఇప్పుడు మన భాషలో పాస్టర్ గారు. అలానాడు దేవాలయాన్ని సినగోగు, సమాజ మందిరం అన్నారు. ఆ సమాజ మందిరాన్ని నడిపేయాన్ని యాజకుడు అన్నారు. యాజకుడు కన్నా సీనియర్ ఏమన్నారు? ప్రధాన యాజకుడు అన్నారు. ఏది గారు యాజకుడుగా ఉండి సేవ చేస్తున్నాడు. ఆయన ఇద్దరు కొడుకులు. వింటున్నారా? మీకు ఎంతమంది పిల్లలు విన్నారు కదా? ఇప్పుడు ఆ ఇద్దరు ఆయన సేవ చేస్తున్నప్పుడు ఆ ఇద్దరు కూడా ఏమై ఉంటారు? దరిదాపుగా నాన్నగారి బాటలోనే వెళ్ళేవారు ఉంటారు. సేవ చేయడానికి వచ్చే వాళ్ళని సముదాయిస్తూ, అమ్మ కరెక్ట్ గా రండి, చక్కగా కూర్చోండి, అమ్మ సమయానికి రండి, అయ్యా మన ఆదివారం రాలేదు, అయ్యా మనం ఎక్కడికి వెళ్ళారు, ఇట్లా అంటూ వాళ్ళ నాన్నగారి యొక్క సేవను బలపరుస్తూ ఉంటారు కదా. అయితే ఈ ఇద్దరు ఏం చేస్తున్నారు? దేవాలయంకి వచ్చి సేవ చేస్తున్న స్త్రీల విషయంలో పాపం చేస్తున్నారట. వదులుతాడా? మీ నాన్న పాస్ గారు వదులుతాడా? మీ అబ్బాయి పాస్ గారు కొడుకులు కూతురు వదులుతారా? జాగ్రత్తగా విన్నట్లయితే వీళ్ళంతా దేవాలయంకి వస్తున్న స్త్రీలను పాడు చేస్తూ ఉన్నారంట. నేను అంటున్నాను, మీరు మార్పు చెందినవారా కాదా? వాళ్ళ నాన్నగారు చెప్పుంటారా లేదా? ఇప్పుడు నేనున్నాను, నాకు కొడుకు, నాకు కూతురు, కొడుకున్నారు. వాళ్ళిద్దరు ఎవరు? వారిద్దరికి చెప్పాను బాప్తీసం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పినప్పుడు ఒక ఆమె ఇంటర్మీడియట్ లో తీసుకుని, ఒక ఆయన 9వ తరగతిలో తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు? రక్షణ పొందిన వారు. అలాగే వాళ్ళు ఎవరు? కానీ ఏం చేస్తున్నారు? దేవాలయంకి వచ్చే స్త్రీలను పాడు చేస్తున్నారు. అంటే గుర్తుపెట్టుకున్నారా? దేవాలయంకి వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలా. దేవాలయంకి వచ్చిన తర్వాత నిద్రపోవడం చేసిన, కబుర్లు చెప్పుకోవడం చేసిన, గీచడం, గిరటం, ప్రాంప్టింగ్ చేయటం, ఆ మాట ఓహో ఈ మాట ఓహో అంటే చచ్చూరుకుంటావు. జాగ్రత్త. ఇదే మాట వీళ్ళు దేవాలయంకి వచ్చిన స్త్రీలను చేస్తారు. 5వ వచనం చదవండి. ఏం రాసిందో కావాలంటే 5వ వచనం. ఎక్కడ చదువుతున్నారు? 2వ అధ్యాయము 25వ వచనం. నరునికి నరుడు తప్పు చేసిన కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన వారి వరకు ఎవరు విజ్ఞాపన చేయను. ఈ మాట అయితే యెహోవా వారిని చంప తలచెను. విన్నారా? దేవుడు ఏమనుకున్నాడంట? వాళ్ళని లేపేయాలనుకున్నాడంట. ఎందుకని? దేవునికి ఏలీ గారి కుమారుల మీద ఎందుకు కోపము? పాస్ గారు కూడా మా మీద భలే కోపం అండి. పాస్ గారు కూడా మా మీద రుయి మాట్లాడాలని అన్నారంటే ఎందుకు నీ మీద కోపం? ఆలోచించావా? అడగటం కాదు, లేదా ఏదో అనుకోవటం కాదు. ఎందుకు నీ మీద కోపం? ఇప్పుడు చెప్పండి, ఏలీ గారి కుమారుల మీద దేవుడికి ఎందుకు కోపం? చెప్పండి. వారు చెయ్యరాని కార్యాలు చేస్తున్నారు. దేవాలయానికి వస్తున్న స్త్రీలను పాడు చేస్తున్నారు. ఊరుకుంటాడా మీ నాన్న? మీరు ఊరుకుంటారు మీ పిల్లలు ఏదైనా చేస్తే? మీరు ఊరుకుంటారు మీ పిల్లలు చర్చికి రాకపోతే? ఏమనుకున్నా సత్తారు. మీరు ఊరుకుంటారు మీ ఆవిడ చర్చికి రాకపోతే, మీ ఆయన చర్చికి రాకపోతే? దేవుడు ఊరుకుంటాడా? చెప్పు
చర్చికి రాని వాళ్ళు పౌరుషం తెచ్చుకోండి. మీ ఆయన చర్చికి రాకపోతే ముట్టిగా వేసినా పంపిస్తున్నావా? నేను వెళ్ళకపోతే వెళ్తాడు ఆయన పరిగొన కూర్చోవాలి అంటున్నావా? శిక్ష తప్పదు, జాగ్రత్త. ఇక్కడ చూడండి, ఏలి కొడుకులు తప్పు చేస్తుంటే ఏలి చెప్పాడు, అయినా వినరా. అందుకే వాక్యం అంటే ఏంటి? యెహోవా వారిని చంపదలిసాను. చంపేశాడు లేదా? ఒక ఘోరమైన మాట చెప్పి ఆ పాయింట్ పక్క వస్తానే. మీకు తెలుసా, ఒకే ఒక్క రోజు ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? ముగ్గురు చచ్చిపోయారు ఆ ఇంట్లో. ఎవరు? మొదటి యాజకుడైన ఏలి గారు చచ్చిపోయాడు. తర్వాత ఇద్దరు కొడుకులైనా ఇద్దరు చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు చెప్పు? మన అంశానికి రా, మన అంశానికి రా, మన అంశానికి రా. మీరు మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగే నశించు. చచ్చిపోయారా? వింటున్నారా? మారు మనసు పొందటం గొప్ప, కానీ తప్పిపోయామంటే నీకే తిప్పలు వస్తాయి. నువ్వు కనుక సర్దుకుంటున్నావు, మీ పాస్ కనుక ఏమనలేకపోతున్నాడు, కానీ దేవుడు కఠినాత్ముడు. దయచేసి దేవుడితో చెలగాటం ఆడగలండి. మీరు ఒక్కసారి ఆయన చేతిలో చేసిన తర్వాత మీరు ఎవరో తెలుసా? తాళిబొట్టు కట్టిన తర్వాత మీరు ఆయన భార్య. తాళిబొట్టు కట్టించుకున్న తర్వాత ఆయన మీ యజమానుడు, యజమానురాలు, రైట్ కదా? అది కుటుంబం. ఒకసారి దేవుని చేతిలో చేసి బాప్తిజం పొందిన తర్వాత ఎవరినైనా నువ్వు, ఎవరినైనా నువ్వు చెప్పమ్మా, ఎవరు మీరు? మీరు దేవుని కుమారులు, మీరు దేవుని కుమార్తెలు అయి ఉన్నారు. మీరు దేవుని కుమారులు, కుమార్తెలు అయిన తర్వాత మరలా నేను వాడి ఇంటికి వస్తా, మరలా ఇట్లా చేస్తా అంటే ధైర్యపోతారు. చెప్పండి, మీరు మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగే నశిస్తారు. నశించడానికి దేవుడి ఇక్కడికి తీసుకొచ్చింది. చెప్పండి, ఎందుకమ్మా? రక్షణ పొందిన మీరు అంతవరకు ఆ రక్షణ కొనసాగించుకోవాలని వచ్చింది. ఇంకొక మాట చెప్పి సమయం అవుతుంది కనుక ముగిస్తానే. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనాన్ని 17వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 16 verses 16 and 17. చదవండి. ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. హూ ఈజ్ హి? ఎవరితడు? చెప్పండి. సంసోన్. సంసోన్ ఎవరు? సామాన్యుడా? బలవంతుడా? ఎవరైనా? హూ ఈజ్ శాంసన్? శాంసన్ వాజ్ ఏ మైటీ మ్యాన్. బలాఢ్యుడైన సంసోన్. ఇంకా చెప్పండి, సంసోన్ గారి ప్రత్యేకతలు ఏంటి? రెండు ప్రత్యేకతలు. ఒకటి, అతడు నాజీరు చేయబడిన వాడు. హి వాజ్ సెపరేటెడ్. నాజీరు అంటే ఈరోజు దాన్ని బాప్తిసం కింద తీసుకోండి. అంటే దేవునికి ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకున్నవాడు. ఎవరు? సంసోన్. ఇక రెండవది ఏంటి? ఎన్నడు మందు తాగకూడదు, చుట్ట తాగకూడదు, బీడీ తాగకూడదు. ఒకవేళ అలవాటు ఉంటే ఈ రోజైనా చంపుకోలేదని చచ్చూరుకుంటావు. నేను చెప్తున్నా, చుట్ట తాగకూడదు, బీడీ తాగకూడదు, పొగాకు తాగకూడదు, మందు తాగకూడదు. ఇంకేం తాగుతారు? ఇట్లా తాగే ఉంటే ఈ రోజుతో మీరు మానుకోకపోతే మాత్రం మీ చావుకు మీరే కారణం. అయ్యా వింటున్నారా? అమ్మలారు అందరికీ చెప్తున్నా, ఇది సంసోన్ గారికి పెట్టిన కండిషన్, అంతే కదా? ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? శక్తి ఉందని నిన్న ఒక ఆమెతో, శక్తి ఉందని మీకు తెలుసు కదా. ఆ 15వ అధ్యాయంలో కూడా, మనం 16వ అధ్యాయంలో చూస్తే ఆ 15వ వచనంలో, దానికి ముందు చూస్తే 13 అనుకుంటా, ఒక స్త్రీతో వ్యభిచారంతో ఆమెతో పాల్గొన్న తర్వాత డెలీలా అనే ఆమె. నా సబ్జెక్ట్ ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు సంసోన్ గారు ఎవరు? దేవునికి ప్రతిష్ఠించబడిన, నాజీరు చేయబడిన ఒక ప్రత్యేకమైన వాడు. రహస్యం చెప్పకూడదు, మందు తాగకూడదు, జుట్టు మీదకి కత్తి అన్నాడు, క్షౌరము చేయించకూడదు. ఇది కరాఖండిగా దేవుడు చెప్పిన కార్యం. ఇంత తెలిసిన ఆయనకి దేవుడు ఏమిచ్చాడు తెలుసా? శక్తినిచ్చి, బలమునిచ్చి. ఒకనాడు గాడిద దవడ ఎముకతో చెప్పాలా 1000 మందిని చంపినంత బలాఢ్యుడు ఇప్పుడు ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి, మీరు 17వ వచనం చదవండి. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఏం చెప్పాడు? నా బలం ఎక్కడుందో అని చెప్పేసాడు. ఆమె ఏం చేసింది? నేర్పరైన గుడి చేసేవాడిని తీసుకొచ్చి మౌనంగా గుడి చేసింది. గుడి చేసిన 20 చదవండి మీరు చదివితే, 16-20. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారుగా, అతడు నిద్ర మేలుకొని
ఎప్పటి వలె విరజిమ్ముకుందననుకొనెను. అయితే యెహోవా అతనిని ఎడబాసినని అతనికి తెలియదు. అందుకే గుర్తుపెట్టుకో, దేవునిలో ఉంటూ ఉంటూ తప్పటడి చేసావంటే నీకు అర్థం కాకుండా కళ్ళు తెరిచేలో హాస్పిటల్లో ఉంటావు, కళ్ళు తెరిచేలో జైల్లో ఉంటావు. గుర్తుపెట్టుకో, నేను సాతాను అట్ట చేసింది. చూడండి, బలాఢ్యుడైన సంసోను అంటే 1000 మందిని చంపిన వాడు గుండు గీసేదాకా తెలియలా. ఎందుకని తెలియదా? తొడ మీద పొడుకోబెట్టి నోట్లో మద్యం పోస్తున్నందుకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాలా? నువ్వెవరవి? నువ్వేం చేస్తున్నావు? ఈ వారం నువ్వు ఎక్కడుండాలి? ఈ వారం నువ్వు చర్చికి రాకుండా ఎక్కడికి పోయా? నువ్వు ఎక్కడుంటున్నావు నీకు తెలియట్లేదా? తెలియట్లేదని నువ్వు అనుకుంటే దేవుడు పిచ్చోడు కాదు. అందుకే సంసోనుకు గుండు చేసేదాకా తెలియలేదంట. ఎందుకు తెలియదా? ఆత్మ పోయింది, శక్తి పోయింది, దేవుని ఆత్మ దూరం అయిపోయింది, శక్తిహీనుడైపోయాడు. దేవుడు ఏది చేయొద్దన్నాడు చెప్పేసి ఆ డెలీలా అంత రోజు మాటలు చేత ఆడిచ్చేసరికి ఆ మాటలలో విసిగి వేసాన్ని చావబోరి రహస్యం చెప్పాడంట. రహస్యం చెప్పి ఏమైంది? చచ్చూరుకుంటావు. అందుకే మన పాయింట్ ఏంటి? నువ్వు మారు మనసు పొందకపోతే, అందుకే సంసోను గారు చచ్చిపోయాడా బతికాడా? ఆయనతో పాటు ఎంతమంది చచ్చిపోయారు చెప్పు? ఆయనతో పాటు ఎంతమంది చచ్చిపోయారు చెప్పు? 3000 మంది చచ్చిపోయారు. చూసావా? నువ్వు చావటమే కాకుండా ఆ రోజు 3000 మంది చచ్చారు. ఇది సార్ కాన్సెప్ట్ కాకపోయినా నువ్వు చావటానికి ఆ దేవుడు నిన్ను పిలిచింది. నువ్వు బతికి ఆయన నామాన్ని గణపరిచి గొప్ప కార్యాలు చేస్తావని పిలిస్తే, బలాఢ్యుడైన నీవు స్త్రీ వ్యామోహంలో పడిపోయి చెప్పకూడదు చెప్పి, తాకూడదు తాగి, చేయకూడదు గుడి చేపిస్తే నీకు ఆ దేవుని శక్తి అనుకుంటే శక్తి వచ్చిద్దా? ఒక్కోసారి దేవుడు నీ ప్రార్థన వినకపోవచ్చేమో చెప్తున్నా. నువ్వు దేవునికి కరెక్ట్ గా ఉండకపోతే నువ్వు ఎంత మొరపెట్టినా నీ ప్రార్థన వినడు. గుర్తుపెట్టుకో, నువ్వు దేవునికి నాజీరు చేయబడిన దానవు. అమ్మ వింటున్నారా? ఎవరు మీరు? దేవునికి నాజీరు చేయబడిన వాడు. అయ్యా వింటున్నారా? దేవునికి నాజీరు చేయబడిన వాడు తప్పు చేయగాక, పాపం చేయగాక. ఎంత మాత్రం అలాంటివి చేస్తే నీకే నష్టపోతావు. మామూలు కాదు. ఎవరైనా సర్వశక్తి కలిగిన దేవుడు మామూలు కాదు కనుక ఆయనతో పెట్టుకొని దెబ్బతింటావు. లేదు ప్రభు, ఆ బుద్ధి వచ్చిందయ్యా. ఇంకా కొంతమంది ఉన్నారు, బుడ్డ తప్పు, చిన్న తప్పు, బుల్లి తప్పు. తప్పు తప్పే కానీ బుల్లి తప్పు, చిన్న తప్పు, పెద్ద తప్పు లేదు ఇక్కడ. అసలు ప్రభువును నమ్ముకున్న నువ్వు ప్రతిష్ఠిత చేయిన తర్వాత పొరపాటును కూడా పాపం చేయగాక. ఒకటే మాట నేను తీసుకున్న అంశాన్ని ముగిస్తున్నా. నువ్వు మారు మనసు పొందానన్నావు. ఒకవేళ పొందినట్టుగా ఉండి తప్పటడి చేస్తే పాట పాడాల్సిన ఆవశ్యకత వస్తుందేమో. అర్థం చేసుకొని ఇంకెన్నడూ ఎలాంటి పొరపాటు చేయనని దేవునితో ఒప్పందం చేసుకుంటావా? నేను ఎవరితో పోట్లాడని ఒప్పందం చేసుకుంటావా? నేనెన్నడూ తప్పు చేయనండి, నేనెన్నడూ సినిమా చూడనండి, నేనెన్నడూ అది ఇది చేయనని ఒప్పందం చేసుకుంటే దేవుడు ఒకవేళ నీకు ఆయుష్ ఇస్తాడేమో, ఆరోగ్యం ఇస్తాడేమో. అలా కాదంటే ఇవాళ వాక్య ప్రకారం ఏర్పాటు చేయబడిన 6 లక్షల మందిని చంపేశాడు ఆయన, ఇద్దరిని తప్పించి. వారెవరో తెలుసా? అందుకే వాళ్ళకు ఒక పేరు పెట్టాడు. ఎవరో తెలుసు దేవుడు? ఇదిగో చూడము, నా అరచేతి మీద చెక్కుకున్నాను. అంటే ఆ 6 లక్షల మంది ఆయన చేతిలో పెట్టుకొని నడిపించిన అంత ప్రేమ కలిగిన దేవుడు ఇద్దరు తప్పించి మిగతా వాళ్ళని ఎందుకు చంపాడు? చిన్నులేస్తే, చిన్న చిన్న పనులు చేస్తే, తిక్క పనులు చేస్తే, చిన్న పోట్లాడితే నీ అంత కూడా చూడాల్సిన పరిస్థితి వస్తుందేమో. దయచేసి నీ ఆయుష్ను అర్ధాంతరంగా ముగించుకోగాక. దేవుని ఎదుట పశ్చాత్తాపడు, క్షమాపణ కోరుకో. ఇంకెన్నడూ అలాంటి తప్పు చేయాలని వేడుకున్నావా? మోక్షానికి నిన్ను చేర్చుకుంటాడు. లేదంటే నువ్వు మారు మనసు పొందని ఎడలా అలాగే నశించిపోతావు. ఏది చేయాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో నీకే అప్పచెప్తున్నా. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వాక్యాన్ని దీవించిన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.